కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభ పూర్తయింది. వేలాదిగా ముద్రగడ గారి అభిమానులు పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చారు. ముద్రగడ గారు చేసిన గొప్ప పనుల్ని, మంచి పనుల్ని కూడా స్మరించుకుని ముద్రగడ గారి లేని లోటు పోడ్చలేనిది అంటూ వారి సందేశాన్ని కూడా వినిపించారు. సో ఈ ప్రోగ్రాంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన జక్కంపూడి రాజాగారు మనతో ఉన్నారు. రాజాగారు నమస్కారం. చాలా ఘనంగా నివాళి అర్పించారు పార్టీలకు అతీతంగా చాలామంది నాయకులు. ముద్రగడ గారి గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోనక్కర్లేదు, అందరికీ తెలుసు, కొంతమందికి తప్ప. అలాంటి వాళ్లే ఇంకా ముద్రగడ పద్మనాభం గారిని చనిపోయినా కూడా వదలకుండా ఆయన్ని ట్రోల్ చేసి ఇంకా క్షోభపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు తెలియక చేస్తూ ఉన్నారో లేకపోతే ఏదైనా డైరెక్షన్లో చేస్తూ ఉన్నారో అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఇక ముద్రగడ గారి గురించి మీకు చాలా ఏళ్లుగా ఆయన పరిచయం, మీ తండ్రి గారికి కూడా చాలా సన్నిహితులు. సో ముద్రగడ గారి గురించి మీ మాటల్లో. గొప్ప నాయకుడిని కోల్పోయాం. సో ఒక్క కాపు సామాజిక వర్గం కోసం మాత్రమే కాదు, కానీ ఆయన చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాలు అనేక వర్గాల ప్రజలకి మేలు జరిగింది. ఇవాళ ఏదైనా ఒక ఉద్యమం అనేటువంటిది ఆయన తలపెడితే ఇంకా అందులో రాజీ పడేటటువంటి ప్రసక్తి అనేటువంటిది లేదు. ఇది ఎటువంటి వ్యక్తి అయినా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చినా, ఎన్ని రకాలైనటువంటి ప్రెషర్స్ తీసుకొచ్చినా కూడా ఏ రోజు వెనక్కి తిరిగి చూడడం అనేటువంటి ప్రసక్తే లేదండి. సో దూరం నుంచి చూసినటువంటి వాళ్ళకి చాలా కటువుగా, చాలా మొండిగా, ఏది చెబితే విండయినా అనేటువంటి భావం కలిగించేటట్టుగా ఉండేటటువంటి పద్మనాభం గారు దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళకి మాత్రం చాలా ఆప్యాయతలు, అభిమానాలతో ఉండేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. సో ఇవాళ ఆ వ్యక్తి దూరం అవ్వడం అనేటువంటి ఈ ప్రాంత ప్రజలకు కానీ, మరి ఎక్కడున్న కాపు సామాజిక వర్గం వారికి కానీ, లేకపోతే ప్రత్యేకించి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇది పోడ్చలేనటువంటి లోటు, ఓ ప్రత్యేకత కలిగినటువంటి నాయకుడిని ఇవాళ కోల్పోయాం. అయితే ఇవాళ దురదృష్టం ఏంటి అని అంటే, సరే రాజకీయాలు మాట్లాడేటటువంటి సందర్భం కాకపోయినప్పటికీ ఇక్కడ ఆయన్ని అభిమానించేటటువంటి వారు, ఆయనకి సంబంధించినటువంటి ఆత్మీయులు అందరం కలిపి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఓ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అయితే సరిగ్గా ఈ కార్యక్రమానికి ఒక 2-3 రోజులు ముందే ఎవరో ఒకరికి నోటీస్ ఇచ్చినట్టో, లేకపోతే ఎవరో ఒకరిని అకౌంటబుల్ చేస్తూ నువ్వు ఎందుకు పలానా కార్యక్రమానికి వెళ్ళావు, సంస్మరణ సభలకో, లేకపోతే ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటి ధోరణిలో వెళ్ళడం అనేటువంటిది రాజకీయాలు మరీ దారుణంగా రోజు రోజుకి, అంటే మనిషి ఉన్నటువంటి సందర్భంలో, జీవించున్నటువంటి సందర్భంలో మనస్పర్ధలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఉంటాయి. బట్ మనిషి ఒకసారి చనిపోయిన తర్వాత, భౌతికంగా దూరం అయిన తర్వాత కూడా ఈరోజు కూడా ఇంకా ఆయన మీద అక్కసు చూపించడం, కడుపు మంట వ్యక్తపరచడం. అదే రాజాగారు, ఇప్పుడు శత్రువైనా కూడా చనిపోయిన తర్వాత సంతాపం తెలుపుతాం, పరామర్శిస్తాం, కనీసం విమర్శలు చేయకుండా ఉంటాం, కామ్గానైనా ఉంటాం. కానీ చనిపోయిన తర్వాత ఆయన్ని ట్రోల్ చేయడం, ఆయన ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా చూడడం, ఆయనేమో కాపులే కాదు, ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని శపథం చేశారు, అలా చేయలేని పక్షంలో ఆయన కులమే మార్చేసుకున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ మీరు చెప్తూ ఉన్నట్టుగా ఒక టీడీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారితో కలిసి వేదికను పంచుకుంటే దాన్ని కూడా క్వశ్చన్ చేసింది. అంటే ఎందుకు ఇంకా ముద్రగడ అంటే ఆయన బతుకున్నప్పుడు చూసాం ఏ రకంగా ఇబ్బంది పెట్టారో, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన్ని ఎందుకు అవమానపరిచేలా, తక్కువ చేసేలా ఎందుకు చూస్తూ ఉన్నారు? అంటే చనిపోయినా కూడా ముద్రగడ గారు అంటే భయపడుతూ ఉన్నారా? అదే చెప్తా ఉన్నాను, దురదృష్టం రాజకీయాలు ఇవాళ ఈ రకంగా మరీ దిగజారిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ పద్మనాభం గారి అంత్యక్రియల సందర్భంలో కూడా ఏదైతే ప్రభుత్వ లాంఛనాలు అనేటువంటి, ఆయన ఒక మాజీ మంత్రిగా ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి ప్రివిలేజ్ ఆయనకి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సినటువంటి విషయం అది. అయినప్పటికీ కూడా అది వద్దు అని చెప్పి దాన్ని వ్యతిరేకించడానికి గల కారణం ఇదే. ఆయన బ్రతికున్నంత కాలం వారిని, వారి ఇంట్లో ఆడవాళ్ళని, కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా ఏ రకంగా ఇల్ట్రీట్ చేశారో, వారు వాడినటువంటి భాష అవన్నీ కూడా మనకి ఈరోజు కూడా చెవుల్లో వినిపిస్తూ ఉన్నాయి, కంటికి కనిపిస్తూ ఉన్నాయి. ఎవరూ కూడా మర్చిపోలేనటువంటి విషయం. మరి అటువంటిది వేళ చనిపోయిన తర్వాత కూడా, మనిషి దూరమైన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా ఆయన మీద విషం కక్కడం అనేటువంటిది నిజంగా
అంటే సహజంగా ఎవరైనా కూడా పాలకులు అనేటువంటి వ్యక్తికి, రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తికి మంచి మనసు ఉండాలి. ఎదుటి వ్యక్తులతో ఒక మానవీయ కోణం, వాళ్ళకి మనకి ఒక హ్యూమన్ రిలేషన్స్, రాజకీయాలు లేకపోతే కులము ఇంకోటో అనేటువంటి తర్వాత వచ్చేటటువంటి విషయం. బట్ ముందు బేసిక్గా మనం మనిషి అనేటటువంటి వ్యక్తికి ఒక మనసు ఉండాలి, గొప్పగా ఆలోచన చేయాలి. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మన అవతల వ్యక్తుల్ని ఏ రకంగా ట్రీట్ చేయాలనేటువంటి తెలిసి ఉండాల్సి ఉండి కూడా చనిపోయిన వ్యక్తి మీద ఇంకా ఈ రోజు కూడా ఈ రకంగా ఇల్ ట్రీట్ చేయడం అనేటువంటిది నిజంగా బాధ కలిగించేటటువంటి విషయం. ఈ సభ వేదిక అంటే ముద్రగడ గారి సంస్మరణ సభ వేదిక మీద మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారు, కూటమి పార్టీ నాయకులు రాలేదు. అంటే వైసీపీ ఓన్ చేసుకుని ఎందుకు ముద్రగడ గారి సంస్మరణ సభను ఎంత ప్రతిష్టాత్మకంగా చేసింది? అంటే రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ డైరెక్షన్లో ఇదంతా చేస్తోంది, కాపుల్ని అట్రాక్ట్ చేయడానికి ముద్రగడ గారిని ఓన్ చేసుకున్నట్టుగా అని విమర్శించే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? రాజమండ్రిలో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఆ రోజు కూడా వారు చేసినటువంటి గొప్ప పనుల్ని స్మరించుకోవడం కోసం ఆ రోజు వంగవీటి రాధా గారు వచ్చాడు, జ్యోతుల్ నెహ్రూ గారు వచ్చారు, సోము వీర్రాజు గారు వచ్చారు. ఇట్లా పార్టీలకు అతీతంగా అందరూ వచ్చారు. సో ఇవాళ ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం కేవలం రాజమండ్రిలోనే కాదు, చాలా ప్రాంతాల్లో ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఆర్ జనసేన ఆర్ బీజేపీ ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం గారిని అభిమానించేటటువంటి వాళ్ళు అన్ని కులాల్లోనే ఉన్నారు, అన్ని పార్టీల్లోనే కూడా ఉన్నారు. పార్టీలు అనేటువంటిది ఎందుకు చెప్తా ఉన్నానంటే బహుశా తెలుగుదేశం పార్టీలోని కాపులు ఉండొచ్చు, లేక బీజేపీలోనో జనసేనలో కూడా కాపులు ఉండొచ్చు. వాళ్ళు ప్రత్యేకించి కాపులకి ఆయన చేసినటువంటి మేలు, ఆయన నష్టపోతూ ఆయన చేసినటువంటి పోరాటం కారణంగానే కాపు కార్పొరేషన్ అనేటువంటిది వచ్చింది. కాప్ కార్పొరేషన్ వచ్చింది కాబట్టే నేను ఆ వేళ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో కూడా దాదాపు 700-800 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్ కింద సంవత్సరానికి ఒక 1 ఇయర్కి మినిమము 700-800 crores కాపు నేస్తం ద్వారా మహిళలకి 15,000 రూపాయలు ప్రతి ఏడాది వేసామనంటే ఆ వేళ పద్మనాభం గారు కాప్ కార్పొరేషన్ పెట్టడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏర్పాటు చేశారు కాబట్టే జరిగింది అది. సో అట్లా ఏ స్కీమ్ కాప్ కార్పొరేషన్ తరఫున జరుగుతుందన్నా కూడా ఆయన పెట్టినటువంటి భిక్ష కిందే ఒక రకంగా ఈవేళ భావించాల్సినటువంటి అవసరం. అదే రకంగా మనం చూస్తే వివిధ కులాల్లో కూడా ఆయన అభిమానించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఇక్కడే ఇదే గ్రామంలో గవర్లో బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో ఈయన ఒక దేవుడి కింద కొలుస్తారు. చాలామంది ఇళ్లలో ఫోటోను కూడా పెట్టుకుని పూజించేటటువంటి కార్యక్రమం చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇవాళ కాపులు నివాసం ఉండేటటువంటి ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ గారి మనవడిని తీసుకొచ్చి ఓపెన్ చేయించినటువంటి పరిస్థితి. అంటే సహజంగా కాపుల కోసం చివరిలో ఆయన ఒక ఉద్యమం చేశాడు కాబట్టి అది ఒకటే కనిపిస్తూ ఉంది తప్పితే దానికి ముందు కూడా మనం చూస్తే అనేక ఉద్యమాలు, ఏదైనా ఎవరికైనా ఒక సమస్య వచ్చిందంటే ఇంకా అది పట్టుకుంటే ఇంకా పట్టు వదలనటువంటి ఒక రాజీ లేనటువంటి పోరాటాలు చేసేవాడు. అందుకే ఒక ప్రత్యేకత. సహజంగా అందరూ రాజకీయాల్లో 175 నియోజకవర్గాల్లో 175 మంది పోటీ చేస్తారు. 4 పార్టీల తరపున 5 ఏళ్ళకు ఒకసారి 400-500 మంది రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. మళ్ళీ రొటేషన్ ఇంకో 400-500 మంది కొత్తగా వస్తుంటారు. బట్ ఎవరో ఒకరు ఒక తరంలో వాళ్ళకంటూ ఒక మార్క్ ఉండేటటువంటి వాళ్ళు అనేది ఉంటే ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక ఎన్టీఆర్, లేకపోతే ఒక ముద్రగడ పద్మనాభం గారు, ఒక వంగవీటి మోహన్ రంగా, ఇట్లా చాలా లిమిటెడ్గా మనం ఒక 100 ఏళ్ళు చరిత్ర, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు వెనక్కి తిరిగి చూస్తే గట్టిగా మనం ఒక 4-5 పేర్లు 6-7 పేర్ల కంటే మించి చెప్పుకోవడానికి ఉండవు. సో ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి డెఫినెట్గా భౌతికంగా ఆయన దూరం అయినప్పటికీ ఆయన తరతరాలు ఆయన గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. రంగా గారు ఏ రకంగా అయితే ఈ రోజు కూడా బ్రతికే ఉన్నాడో ప్రజల మనసుల్లో ఆయనకు కూడా సుస్థిరమైనటువంటి స్థానం ఉంటుంది. అప్పటికి టఫ్ క్వశ్చన్ జగన్మోహన్ రాజా గారు మీకు, ఎందుకు అంటే ముద్రగడ పద్మనాభం గారి చివరి కోరిక కాపుల్ని బీసీల్లో చేర్చాలి అని చెప్పి, ఆ కోరిక నెరవేరకుండానే ఆయన చనిపోయారు. ఆయన వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన చనిపోయారు కాబట్టి ఆయన వైసీపీ నేత, ఆయన కోరికను కూడా తీర్చాల్సిన బాధ్యత మీ పార్టీ మీద ఉంటుంది. కానీ ఏంటి ఈ విషయంలో మీ స్టాండ్ ఏంటి? ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు గడిచినటువంటి ఒక 25-30 సంవత్సరాలుగా ఎన్నికలు వచ్చినప్పుడల్లా కాపులు గుర్తొస్తారు. కాపులకి రిజర్వేషన్ ఇస్తానంటాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఊసేస్తాడు. ఇంకా చెయ్యనిది చేసినట్టుగా, చేసినది చేయనట్టుగా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తాడు. ప్రత్యేకించి కాపుల మీద కేసులు పెట్టి జైళ్ళలో పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ముద్రగడ పద్మనాభం గారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఎంచుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే ఎందుకు నడవడానికి ముందుకు వచ్చారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా
కాపులకి బీసీల్లో చేర్చడం అనేటువంటిది అది సులభతరమైనటువంటి విషయం కాదు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం కూడా కాదు. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సహకారం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి. వీటన్నిటిని అధిగమిస్తే తప్ప చేయడం అనేటువంటిది అంత సులభం కాదు. ఊరికినే నేను ఎన్నికలకు ముందు చేసేస్తాను అని చెప్పి తర్వాత మళ్ళీ చేతులెత్తేసి చెవుల్లో పువ్వులు పెట్టే కార్యక్రమం నేను చేయను అని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. అయితే పద్మనాభం గారు అనుకోకుండా 2019 నుంచి 24 మధ్యలో మేము అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన మాతో పాటు లేకపోవడం, చివరి నిమిషాల్లో రావడం అనేటువంటిది ఒక రకంగా బహుశా ఆయన ఇంకాస్త ముందు వచ్చి ఉండుంటే డెఫినెట్గా లీగల్గా ఉన్నటువంటి ఇష్యూస్ని ఎట్లా క్లియర్ చేయాలి, కేంద్ర ప్రభుత్వంతో ఎట్లా ఏ రకంగా ముందుకెళ్ళడానికి లీగల్ ఇవి కూడా కాన్సెన్సస్ అన్ని తీసుకుని ఎట్లా ముందుకెళ్ళచ్చు అనేటువంటిది బహుశా గైడ్ చేసి ఉండేవాడు ఆయన. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగిన మేరకు మంచి చేశాడు ఆయన. సో 2024లో అధికారంలోకి వచ్చుంటే పద్మనాభం గారు కూడా ఏ రాజ్యసభలోనో లేకపోతే ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలోనో ఆయన ఉండుండేవాడు. ఆయన గవర్నమెంట్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకుని డెఫినెట్గా కాపుల్ని బీసీలో చేర్చడం కోసం, ఏ రకంగా రిజర్వేషన్ ఇప్పించడం కోసం ఏ మేరకు చేయగలదో చేసి ఉండేవారు ఆయన. సో దురదృష్టం ఆయన లేడు వేళ. బట్ డెఫినెట్గా ఆయన వేసినటువంటి విత్తనం అనేది చాలా బలమైనటువంటి విత్తనం. బహుశా ఒక మనిషి వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళు వేసినటువంటి విత్తనం బలమైనది అయినప్పుడు డెఫినెట్గా వృక్షం పెద్దదవుతుంది, ఆగదది. ఒక రోజు ఆలస్యం కావచ్చు, ఒక రోజు కాస్త అంటే ఉధృత అనేది తగ్గచ్చు, కానీ డెఫినెట్గా ఏదో ఒక రోజుకి ఆయన వేసినటువంటి విత్తనం మాత్రం ఫ్రూట్ఫుల్ అవుతుంది అనేటువంటి చెప్తాను. కాపుల హక్కుల కోసం పోరాడిన వాళ్ళలో చాలా తక్కువ మంది ఉన్నారు నాయకులు. వంగవీడి మోహన్ రంగా గారు, ఆ తర్వాత మీ తండ్రి గారు జక్కమూడి రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు, ఇలాంటి కీలకమైన ముగ్గురు వ్యక్తుల్ని మీ సామాజిక వర్గం కోల్పోయింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ సామాజిక వర్గం 25% ఓట్ బ్యాంక్. మీ ఓట్ బ్యాంక్ లేనిదే ఏ పార్టీ కూడా, ఏ కూటమి కూడా అధికారంలోకి రాని పరిస్థితి. జస్ట్ కాపుల్ని కరివేపాకులా వాడుకుని వదిలేస్తారు అని చాలామంది అంటూ ఉంటారు. చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు కాపులకు దిక్కెవరు, కాపు కాసేదెవరు? అంటే ఒక రకంగా అదే చెప్తున్నాను. పద్మనాభం గారు దూరం అవ్వడం అనేటువంటిది చాలా పోడ్చలేనటువంటిది. ఆయన స్థానాన్ని మరొకరు వచ్చి ఎవరో కొత్తగా పూడ్స్తారనేటువంటిది అంత సులభతరమైనటువంటి విషయం కాదు. బట్ ఒకటే ఏం ఆశిస్తూ ఉన్నామనంటే, ఇందాక మీరు చెప్పినట్టుగానే ఈ జరిగినటువంటి ట్రోలింగ్స్ ఇవన్నీ చూస్తే కొత్త జనరేషన్కి అసలు ఏం తెలుసని పద్మనాభం గారినో లేకపోతే ఒక రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్నో లేకపోతే కాపులకి ఎవరు ఏం చేశారనేటువంటి విషయాన్నో నోటికి వచ్చినటువంటి ఎవరికి వాళ్ళు మాట్లాడడం అనేటువంటిది కొంత బాధ కలిగించేటటువంటి విషయం. పద్మనాభం గారు పేరు మార్చుకున్నాడు అనేటువంటిది హైలైట్ చేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు జస్ట్ నేనైతే ఏమంటా అంటే, ఆయన కాపుల్లో పుట్టి ఒక మాట అంటే చాలామంది చాలా మాటలు చెప్తూ ఉంటారు. ఎలక్షన్ల ముందు చెప్తాం, లేకపోతే ఏదో ఒక ఛాలెంజ్ అనేది విసురుతూ ఉంటాం, ఏదో ఒక్కొక్కసారి వెనక్కి తగ్గే పరిస్థితి వస్తూ ఉంటుంది. బట్ పద్మనాభం గారు అందులో ఎక్కడ రాజీ పడకుండా పేరు మార్చుకున్నాడు అనేది కూడా నేనైతే చాలా గొప్పగా, అసలు మన కమ్యూనిటీలో అట్లాంటి వ్యక్తి ఉండడం. అంటే ఆయన పేరు మార్చుకోలేదు, కులమే మార్చేసుకున్నాడు. ఆయన కాపు కదా, రెడ్డిగా మారిపోయారు అని చెప్పేసి వెంకటరెడ్డి గారు ఉండేవాడు. ఆయన వెంకటరెడ్డి గారు అని అంటే రెడ్డి. ఇవన్నీ ఊరికినే ఏమని అంటే అన్న, తెలియని వాళ్ళు మాట్లాడేటటువంటి వ్యక్తి నేను. అంటే అందు గురించి ఈ కార్యక్రమానికి మన రాజకీయానికి ఎక్కువ ముడి పెట్టకూడదు కాబట్టి అతిగా రాజకీయం జోలికి పోవట్లే. కానీ ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే నేను పెట్టినటువంటి పత్రికా సమావేశంలో చాలా క్లియర్గా చెప్పారు, పద్మనాభం గారు ఆయన కోల్పోయి, ఆయన నష్టపోయి కాపులకి మంచి చేసే కార్యక్రమం చేశాడు. ఆయన అటువంటి వ్యక్తి ఏమో పనికి మాలినోళ్ళ కనిపించాడు ప్రజలకు లేకపోతే కాపులకి. మరో పక్కన కాపుల్ని వాడుకుని ఎంతసేపు ఉన్నా కూడా వేరొకరి పల్లకి మోయడం కోసం అని చెప్పి సినిమా స్టార్లు బయటకు వచ్చి వాళ్ళు ఏదో పెద్ద రియల్ హీరోల కింద ప్రజలకు కనిపించడం అనేది ఒక రకంగా దురదృష్టం. వీళ్ళు ఎక్కడ ఎన్ని సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి, ఎక్కడైనా దేని మీదైనా స్పందిస్తున్నారా, మాట్లాడుతున్నారా? పోనీ కాపు కార్పొరేషన్ ఏమైపోయింది చెప్పండి. పోనీ మిగతా అన్ని పక్కన పెట్టేద్దాం. కాపు కార్పొరేషన్ ఏదో సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు అని చెప్పారు. అంటే ఇప్పటికీ 5 బడ్జెట్లలో 3 బడ్జెట్లు అయిపోయినాయి. అంటే గడిచిన 3 బడ్జెట్లో 3 9,000 కోట్ల రూపాయలు ఈ పాటికే కాపులకి ఖర్చు పెట్టి ఉండాలి. 9,000 కోట్లు కాదు కదా, 9 కోట్లు కూడా ఖర్చు పెట్టలే ఎక్కడా కూడా. మొత్తం అన్నీ ఎత్తేసారు. కాపు నేస్తం కూడా అటకెక్కింది.
సో ఇవన్నీ ఎందుకు మాట్లాడలే మరి? కాపుల్ని ఉపయోగించుకొని కాపులు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో ఆ నియోజకవర్గంలోకే పోయి మనం పోటీ చేస్తాం, అక్కడే గెలుస్తాం, మంత్రి అవుతాం, ఉప ముఖ్యమంత్రి అవుతాం. అయిన తర్వాత ఏదో దాటిన తర్వాత మాట మార్చినట్టుగా కాపులతో ఒకటి గురించే నేను రాజకీయాల్లోకి రాలేదు, వాళ్ళతోనే నాకు పని లేదని చెప్పి మాట్లాడాను. అంటే ఇవన్నీ కూడా కొంత ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం. లాస్ట్ క్వశ్చన్ జగపూడి రాజా గారు, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్న ఒక వ్యక్తి ఇప్పుడు కాపుల్ని డిజోన్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మీరు ప్రస్తావించినట్టుగా ఎక్కువ రాజకీయాలు మాట్లాడొద్దు, ఈ సంస్మరణ సందర్భంగా మనం ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ పేరు ప్రస్తావించడం లేదు. సో డిజోన్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి, ఇది రాజకీయంగా వైసీపీకి ప్లస్ అవుతుందా? కాపులు మీ వెంట నడుస్తారా ఇక మీదటైనా? డెఫినెట్గా ఇప్పటికీ 2-3 పర్యాయాలు నమ్మి మోసపోయారు కాపులు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూస్తున్నారు, అసలు రూపం ఏంటి అనేటువంటిది చూస్తున్నారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి విడిచిపెట్టాలి ఇంక, అంతే. ఇంక లేదు మనం పిచ్చి సైకోలాగా ఏదో సైకో ఫ్యానో లేకపోతే ఇట్లా ఏదో కళ్ళు మూసుకొని పోయి ఇంక లేదు మాకు ఇదే కావాలన్నట్టుగా వెళ్తే దానికి ఎవరు ఏం చేయలేం. వాళ్ళని కూడా ఆలోచన చేసుకోమని చెప్తాను. ఫైనల్గా కాపులకు మీరిచ్చే పిలుపు ఏంటి? పెద్ద ఆయన పద్మనాభం గారు దూరం అవ్వడం చాలా దురదృష్టం. ఆయన చూసి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి. కొత్త తరం వాళ్ళు కూడా పద్మనాభం గారు చూపించినటువంటి బాటలో నడవాలి, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పి తెలియజేస్తాం.